ఉచ్చరించడానికి ఇష్టపడని క్యాడర్ ఉంది. నీకేదో మ్యాగజైను, న్యూస్ పేపరు, టీవీ ఉంది కాబట్టి నీ బజాయింతీలు నువ్వే పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ మిగతా ప్రజలు కానీ సమాజం కానీ నిన్ను హర్షించే స్థాయిలో లేదు. నువ్వు అవినీతి కేసు వాళ్ళ 11 సిబిఐ ఛార్జ్షీట్లు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. కోర్టే 43,000 కోట్ల అవినీతి అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పడం జరిగింది కోర్టుకి. వాటిలోంచి బయటపడినప్పుడు అప్పుడు రాజకీయ జీవితం గురించి ఆలోచిద్దాం. అప్పుడు దాకా నువ్వు చేసి ఇటువంటి ఉన్మాద చర్యలకి ఎవరు భయపడేది లేదు. వాళ్ళ శ్రేణులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, నష్టపోయేది మీరు తప్ప అతను కాదు. అతను ఒకవేళ ఏదైనా శిక్ష పడ్డా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి తప్ప బాధపడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అతను చేసిన చర్యలు అటువంటి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే వాళ్ళ శ్రేణులు వాస్తవాలు గమనించి